తాజాంశాన్ని చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తా జిల్లాలో కోస్తా జిల్లాలో 1 చోట్ల భారీ వర్షం. ఇంకా బలమైన ఎదురుగాలులతో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత పవన్ చెప్పండి. వాయువు బంగాళాఖాతం దాని ఆనుకున్నటువంటి మధ్య బంగాళాఖాతం మధ్య కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం ఎల్లుండికి ఇది ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈ తీవ్ర సమీపంలో వాయుగుణంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇప్పటికీ కోస్తా జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రేపు కొన్ని చోట్ల అతి ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, పన్నీరు జిల్లా, అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం మరోవైపు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు మత్స్యకారులు ఎవరు కూడా వేటగాడని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అల్పపీడనం ఇది ఉన్నది ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో